హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈ రోజు అయితే మరో మంచి అప్డేట్స్ అయితే వచ్చేసారనమాట. మీ ముందుకి అప్డేట్స్ ఏంటనేది ఇంక మనం వీడియోలోకి అయితే ఎంటర్ అవుదామండి. సో మనకి ఫస్ట్ కంపెనీ నేమ్ వచ్చేసి మనకి తిరుమల శ్రీ సాయి కలెక్షన్స్ వాళ్ళు అయితే మనకి సేల్స్ గోల్స్ కింద అయితే వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారండి. అది కూడా ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ మాత్రమే వీళ్ళైతే హైర్ చేసుకోవడం అయితే జరుగుతుంది మనకి. ఇది మీకు ఎలిజిబిలిటీ ఏముండాలి అంటే కనుక ఇంటర్ కానీ 10th కానీ లేదా ఎనీ డిగ్రీ కానీ చేస్తున్నా పర్లేదు అనమాట. ఓకేనా. అండ్ మీకు ఇది ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ అండి. ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉండాలి అంటే కనుక 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. మీకు శాలరీ అనేది 12K నుంచి 13K వరకు ఉంటది అనమాట. మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని వాళ్ళు మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. మరి ఇది లొకేషన్ ఎక్కడ అంటే కనుక మనకి ఇది రాజమండ్రి లొకేషన్ అండి. ఏవిఎఫ్ఆర్ఆర్ రోడ్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసినట్టయితే ఇది కూడా మనం రాజమండ్రి లొకేషన్ అనమాట. రాజ్ ఫోటోగ్రఫీ స్టూడియో వాళ్ళు అయితే మనకి వీడియో ఎడిటర్ కింద అయితే వీళ్ళైతే హైర్ చేసుకోవడం జరుగుతుంది. రీసెంట్ గా మనకి చూసినటువంటి వీడియోస్ లో అయితే చాలా మంది కామెంట్ చేశారు, వీడియో ఎడిటర్ కింద మాకు రాజమండ్రి లొకేషన్ లో మాకు చెప్పండి అక్క అని చెప్పేసి. సో మీకు జాబ్ అప్డేట్ అయితే ఇప్పుడు రానే వచ్చింది కాబట్టి అది కూడా మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. ఓకే. మీకు ఎలిజిబిలిటీ అయితే వీడియో ఎడిటర్ కింద ఇంటర్ ఉంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ అనేది 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బోత్ మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదండి. మీకు ఈ వీడియో ఎడిటర్ కింద ఏమన్నా మీకు నాలెడ్జ్ ఉంది అంటే కనుక, ఎక్స్పీరియన్స్ ఉంది అంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి. ఓకేనా. మరి మీకు శాలరీ ఎంత అంటే కనుక 15K అంటే 15,000 అయితే శాలరీ ఉంటుంది. అండ్ అలాగే మీకు ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని కూడా మీకు శాలరీ ఇంక్రిమెంట్ అనేది కూడా మీకు ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఈ ఛాన్స్ అయితే వదులుకోవద్దు. ఓకే. ఇది మరి లొకేషన్ ఎక్కడ అంటే కనుక ఎల్కోట్ గార్డెన్స్, కన్నమాంబ స్ట్రీట్ బిసైడ్ రామాలయం టెంపుల్ అనేది ఉంటది, రాజమండ్రి అనమాట లొకేషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ మనకి కంపెనీ నేమ్ అయితే మెన్షన్ చేయలేదు. మీకు ఓకే ఉంటది అంటే కనుక కార్ మెకానిక్ అయితే కావాలండి. ఇది లొకేషన్ అనపర్తి లొకేషన్ నుంచి అనమాట. కార్ మెకానిక్ గా మీకు 1 to 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ అలాగే జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీస్. అండ్ అలాగే మీకు శాలరీ అనేది వీళ్ళు మీకు ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు అంటే కనుక 15,000 అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇది మీకు లొకేషన్ ఎక్కడ అంటే ఆపోజిట్ మౌరతి నగర్ పొలగం సూర్యరెడ్డి గారి సైట్ దగ్గర అనపర్తి లొకేషన్. ఓకేనా. అండ్ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే మనకి డయాగ్నోస్టిక్ సెంటర్ అనేటువంటి వాళ్ళైతే మనకి ల్యాబ్ టెక్నీషియన్ కింద అయితే వీళ్ళైతే హైర్ చేసుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఏ ఉండాలి అంటే కనుక డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ అయితే చేసి ఉండాలి మీ యొక్క క్వాలిఫికేషన్. మీకు ఎక్స్పీరియన్స్ అయితే ల్యాబ్ టెక్నీషియన్ సైడ్ అయితే 1 to 2 years అయితే ఎక్స్పీరియన్స్ మ్యాండటరీగా ఉండాలి. అండ్ ఇది జెండర్ వచ్చేసి ఓన్లీ మేల్ కేటగిరీస్ అనమాట. ఓకేనా. బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి శాలరీ మాత్రం. ఓకేనా. అండ్ అలాగే మీకు లొకేషన్ ఇది ఎక్కడ అంటే కనుక గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ అనమాట, కాకినాడ లొకేషన్. ఓకే. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఓకే. అండ్ అలాగే నెక్స్ట్ కంపెనీ చూస్తున్నట్లయితే మనకి ఎంఎస్ఎన్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళైతే సేల్స్ స్టాఫ్ కింద ఎవరైతే ఇంటర్ కానీ 10th కానీ చేసి ఉంటారో, ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు ఉంటారో, సో వాళ్ళకి క్వాలిఫికేషన్ తో పాటు 1 or 2 ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 1 to 2 years అయితే ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీగా ఉండాలి. బట్ ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ మాత్రమే వీళ్ళైతే సేల్స్ స్టాఫ్ కింద జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి మీకు శాలరీ ఎంత అంటే కనుక శాలరీ మనకి తక్కువేనండి. ఎందుకు అంటే మనకి ఇది రాజోలు కోనసీమ. మనకి విలేజెస్ లో అయితే మనకి జాబ్స్ దొరకడమే కష్టం, అక్కడ కంపెనీస్ ఏమి ఉండవు కాబట్టి. ఓకే. మీకు శాలరీ అయితే 7,500 నుంచి 8,500 వరకు ప్రొవైడ్ చేయడం. ఇన్ కేస్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మీరు డిమాండ్ చేయడానికి అయితే ఉంటుంది. ఓకేనా. ఫ్రెషర్స్ అయితే మాత్రం మనం ఇంకేం చెప్పాలి, అదే శాలరీ. ఓకే. లొకేషన్ ఇది రాజోలు కోనసీమ అండి. ఓకేనా. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేశాను. నెక్స్ట్ కంపెనీ మనకి కంపెనీ నేమ్ మెన్షన్ చేయలేదు. మీ జాబ్ వచ్చి క్యాషియర్ కింద అండ్ అలాగే ఇన్ఛార్జ్ కింద కూడా వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. మనకి 2 roles అయితే మెన్షన్ చేశారు. 1 ఏంటి క్యాషియర్, సెకండ్ వన్ ఈస్ ఇన్ఛార్జ్ అనమాట. అండ్ మనకి ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి అంటే కనుక ఈ బోత్ కేటగిరీస్ ఎనీ డిగ్రీ అయితే మ్యాండేటరీగా ఉండాలి. మీకు ఎక్స్పీరియన్స్ 1 or 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీ. శాలరీ అంటే కనుక 18K అయితే ఉంటుంది అనమాట మీ శాలరీ అనేది. బట్ ఈ క్యాషియర్ కింద మీకు 18K తో పాటు ఇంకోటి ఏం మెన్షన్ చేశారంటే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అనుకోండి, ఒక 2-3 years మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసి వీళ్ళైతే శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్లై చేసుకోండి. అండ్ అలాగే ఇన్ఛార్జ్ దగ్గరికి వచ్చేసరికి ఇన్ఛార్జ్ పోస్ట్ కి అయితే మీకు 22K 22,000 శాలరీ అయితే మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోదు ఈ ఆపర్చునిటీ. మరి లొకేషన్ ఎక్కడ అంటే కనుక మనకి తిరుపతి
లొకేషన్ అనమాట. మీకు పిన్ కోడ్ యాడ్ చేస్తానండి. మీరు పిన్ కోడ్ గూగుల్ సెర్చ్‌లో సెర్చ్ చేసినట్లయితే మీకు ఏ తిరుపతి అనేది మనకి అర్థమైపోద్ది. మనకి తెలంగాణ సైడ్‌లో కూడా ఉందంట. నాకు మొన్న కామెంట్ సెక్షన్‌లో చెప్పారు. బట్ నేను చెప్పేవారు మన ఆంధ్రాకి సంబంధించి. 517503 అనమాట పిన్ కోడ్ వచ్చి. ఇది మనకి నియర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర అనమాట. మీకు ఇది అడ్రస్ వచ్చి ఓకేనా. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తుంది కాబట్టి కాంటాక్ట్ అవ్వండి. మీకు లైవ్ లొకేషన్ ఏమన్నా షేర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే శ్రీవసంత ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళైతే ఎంఈపి ఇంజనీర్ అనమాట. ఎంఈపి ఇంజనీర్ అంటే మీ యొక్క జాబ్ రోల్ అయితే ఓకేనా. మరి దీనికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి అంటే కనుక ఎనీ డిగ్రీ కానీ లేదా వీళ్ళు ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇస్తున్నారు అంటే కనుక మెకానికల్ సైడ్ కానీ ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ అండ్ ప్లంబింగ్ ఈ సైడ్ ఎవరైతే కొంచెం నాలెడ్జ్ ఉండి ఈ సివిల్ ఇంజనీరింగ్ సైడ్ డిప్లొమా కానీ ఐటీఐ కానీ ఐటీ కానీ ఎవరైతే చదువుంటారో వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో మెకానికల్, ఎలక్ట్రికల్ అని చెప్పి ఈ సైడ్ కైనా బేసిక్ నాలెడ్జ్ ఉండి వీళ్ళైతే హైర్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. మరి మీకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి అంటే 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట మ్యాండేటరీ. ఓకే. మీకు జనరల్ వచ్చేసి ఓన్లీ మెయిల్ కేటగిరీస్. మరి దీనికి సంబంధించి మీకు శాలరీ ఎంత అంటే గనక ఎంఈపీ ఇంజనీర్ కింద మీకు 30,000 అయితే వీళ్ళైతే శాలరీ అయితే మెన్షన్ చేశారు. ఇది లొకేషన్ హైదరాబాద్ అనమాట. హైదరాబాద్‌లో ఎవరైనా సరే సివిల్ ఇంజనీరింగ్ గానీ, ఈ మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ సైడ్ ఏమన్నా మీరు వర్క్ చేయాలి అనుకుంటే గనుక ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ చూస్తున్నట్లయితే మనకి ఎస్ఎస్ టర్బోటెక్ వాళ్ళైతే ఫిట్టర్ అండ్ అలాగే సూపర్వైజర్ కింద వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. మరి దీనికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ అనేది ఐటీఐ చేసి ఉండాలన్నమాట. ఓన్లీ ఐటీఐ వాళ్ళకి మాత్రమే ఈ అప్డేట్ అయితే. ఓకే. అండ్ మరి దీనికి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి అంటే కనుక 2 to 3 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏజ్ లిమిట్ అయితే మ్యాండేటరీగా మెన్షన్ చేశారు కాబట్టి చెప్పేస్తున్నాను వినండి. 21 to 45 years మధ్యలో ఉండాలన్నమాట. అండ్ మీ జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీస్ నేను చెప్పినట్టు 2 post కి సంబంధించి. అండ్ అలాగే మీకు శాలరీ అనేది ఫిట్టర్ కింద మీ శాలరీ అనేది 15,000 నుంచి 20,000 వరకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే సూపర్వైజర్స్ ఉంటారో వాళ్ళకైతే 20,000 నుంచి 30,000 వరకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఫిట్టర్ అనే వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని వీళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెషర్స్ అయినా పర్లేదండి, మీరు ఒకసారి అప్లై చేసుకోండి. ఓకే. ఇది లొకేషన్ ఎక్కడ అంటే కనుక జీడిమెట్ల మేడ్చల్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద ఇస్తాను. పిన్ కోడ్ వచ్చి మీకు 530055. ఓకే. అండ్ నెక్స్ట్ కంపెనీ చూస్తున్నట్లయితే మనకి ఇది లక్ష్మి డిజిటల్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ వాళ్ళు టెక్నీషియన్ కింద ఐటీఐ అండ్ డిప్లొమా చేసినటువంటి వాళ్ళైతే వీళ్ళు మేల్ కేటగిరీస్ ని హైర్ చేసుకుంటున్నారు. మరి మీకు శాలరీ ఎంత అంటే కనుక 15,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. అండ్ ఇది లొకేషన్ కూకట్పల్లి మేడ్చల్ అనమాట. 530070 పిన్ కోడ్. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే ఫోర్జ్ అండ్ ఫ్రేమ్ బిల్డర్స్ కింద మనకి సివిల్ ఇంజనీర్ ఎవరైతే కేటగిరీ వచ్చేసి మీకు సివిల్ ఇంజనీర్ అనమాట. ఎలిజిబుల్ వచ్చేసి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీర్ అండ్ అలాగే బీటెక్ సివిల్ ఇంజనీర్ అనమాట. ఓకేనా. ఎక్స్పీరియన్స్ 1 to 2 years అయితే ఉండాలి. ఫ్రెషర్స్ అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. మీకు జెండర్ అనేది ఓన్లీ మేల్ కేటగిరీస్ అనమాట. మీకు శాలరీ అనేది సివిల్ ఇంజనీర్ కి శాలరీ వచ్చేసి 25K అయితే ఉండదు. 25,000 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వద్దు. ఇది లొకేషన్ మేడ్చల్ అనమాట. 530010 పిన్ కోడ్. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఓకే. అండ్ నెక్స్ట్ కంపెనీ చూస్తున్నట్లయితే మనకి ఏసీ మాల్ అనేటువంటి మాల్ అయితే మీకు కంప్యూటర్ ఆపరేటర్ కింద వీళ్ళైతే జాబ్ పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి అంటే కనుక ఇంటర్ కానీ ఎనీ యూజీ కానీ ఎనీ డిగ్రీ కానీ ఉండాలి. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు అంటే అప్లై చేసుకోవచ్చు. కానీ జెండర్ వచ్చేసి కొన్ని బోత్ మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ అయినా పర్లేదండి. ఓకేనా. అండ్ మీకు శాలరీ అనేది 12K ఉంటుంది. 12,000. లొకేషన్ వైజాగ్ లొకేషన్, విశాఖపట్నం. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ లాస్ట్ కంపెనీ చూస్తున్నట్లయితే మనకి జామల్ డీల్స్ అనేటువంటి కంపెనీ వారు అయితే కంప్యూటర్ ఆపరేటర్ కింద వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి అంటే కనుక కంప్యూటర్ ఆపరేటర్ కింద ఇంటర్ కానీ ఎనీ డిగ్రీ కానీ చేసి ఉండాలి. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు. జెండర్ ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ కి మాత్రమే. శాలరీ మీకు 10K ఉంటుంది. మరి లొకేషన్ ఎక్కడ ఉంటే కనుక ఇది ఎన్టీఆర్ సర్కిల్ కడప లొకేషన్ అనమాట. కడప నుంచి అయితే ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో వైఎస్ఆర్ కడప అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అండి కింద ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఓకేనా. సో ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇంకా చాలానే వచ్చాయి. అవి నేను అప్కమింగ్ వీడియోస్ లో మనకి ఎవరు కూడా మనకి కామెంట్స్ సెక్షన్ లో అయితే కామెంట్స్ అయితే ఎవరు పెట్టట్లేదు. మీకు ఏ లొకేషన్ నుంచి కావాలనేది
మీరు ఎక్కువగా మనకి లొకేషన్స్ నేమ్స్ మెన్షన్ చేస్తే ఆ యొక్క లొకేషన్స్ నుంచి నేను మెన్షన్ చేయడానికి మీకు చెప్పడానికి కూడా నేను ట్రై చేయడానికి ఉంటుంది. ఓకేనా? అండ్ ఐ హోప్ దిస్ మీ అందరికి కూడా యూజ్ ఉంటుందని అనుకున్నాను. ఇన్‌కేస్ ఈ వీడియో మీకు యూజ్ లేదా మీకు తెలిసిన వాళ్ళు గానీ, ఫ్రెండ్స్‌లో గానీ, రిలేటివ్స్‌లో గానీ ఎవరైనా సరే జాబ్ సెర్చ్ చేస్తుంటారు కదా! నేను చెప్పినటువంటి లొకేషన్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి యూజ్‌ఫుల్ ఉంటుంది. ఓకేనా? కంటెంట్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.